పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాలు మనం చదువుదాం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మామూలుగా మనం గమనించినట్లయితే మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, ప్రేమించేవారిని ప్రేమిస్తారు, ద్వేషించేవారిని లేదా విరోధంగా ఉన్నవారిని ద్వేషిస్తారు. కానీ యేసు ప్రభు ఒక నూతనమైన ఆజ్ఞను మనకిచ్చాడు, నూతనమైన పద్ధతిని మనకు నేర్పించాడు. ఏంటి అంటే, మీ శత్రువులను ప్రేమించడం, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఇది మేము ఎందుకు చేయాలి అనే దానికి కూడా ప్రభువైన యేసు జవాబు అక్కడే ఇచ్చాడు. ఎందుకంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అవ్వాలి అంటే, పరలోకమందున్నటువంటి నీ తండ్రి బిడ్డగా నువ్వు ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన ప్రేమించినట్లు ప్రేమించాలి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినాల్లో మనం గమనిస్తే అత్యంత కష్టమైన, కఠినమైన పని ఏదైనా ఉంది అంటే ప్రేమించడం. ఎందుకంటే ప్రేమలు చల్లారిపోయిన, అక్రమం విస్తరించిపోయిన దినాల్లో మనం నివసిస్తున్నాం. ప్రేమించుట ద్వారా మనము ఏదో సమస్యను కొని తెచ్చుకుంటాం, లేదా మనకు విరోధంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు కానీ ప్రేమించినందుకు మానవుడు మనల్ని ద్వేషిస్తున్నాడు, లేకపోతే మనకు విరోధమైన పని చేస్తున్నాడు. కానీ దేవుడు ప్రభువైన యేసు చెప్తున్నాడు, ప్రభువైన యేసు యొక్క ఆజ్ఞలు మటుకు ఎప్పటికీ మారవు. అంటే యేసు ప్రభు కాలంలో ఒక ఆజ్ఞ, ఈ రాకడి దినాల్లో ఉంటున్నందుకు మనకు ఆజ్ఞను మార్చి మనకు అనుకూలంగా ఇంకొక ఆజ్ఞ దేవుడు ఇవ్వడు. లోకస్తులు మరి ఇతర జనరల్గా చెప్తున్నా, ఇతర మతస్థులు కావచ్చు, వాళ్ళు ఏంటంటే వారికి అనుకూలంగా వాళ్ళ ఆజ్ఞలు మార్చుకుంటారు, వాళ్ళ పద్ధతులు మార్చుకుంటారు, వాళ్ళ ప్రవర్తనలు మారిపోతుంటాయి. కానీ ప్రభువైన యేసు పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి మాట ఒక్క పొల్లు కూడా తప్పిపోదంట. ఆయన ఆది యందు వాక్యం ఎలా రాసినాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పరిశుద్ధ గ్రంథంలో మాటలు అట్లాగే ఉన్నాయి. అలాగే మనం జీవించాలి, అలాగే మనము ప్రవర్తించాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులు అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? శత్రువును ప్రేమించు, హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి 46వ వచనం చెప్తుంది, దాంట్లో మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగూ చేయించున్నారు కదా. మీరు మీ సహోదరులు మాత్రం వందనం చేసినలా మీరు ఎక్కువగా చేయుచున్నది ఏంటి? అన్యజనులు అలాగే చేయుచున్నారు కదా అంటాడు. కాబట్టి చూడండి, ప్రేమించే వారిని ప్రేమిస్తే మనకు ఫలం కలగదంట. దానివల్ల మనకు ఆశీర్వాదాలు రావు. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం, మనకి ఇష్టమైన వారికి మటుకే వందనాలు చెప్పడం, మనకు నచ్చిన వాళ్ళతోనే మనం సహవాసం చేయడం, ఇది దేవుని కుమారుల లక్షణం కాదు. ఇది లోకపరంగా మనుషుల లక్షణం. మనుషులందరి దగ్గర మనకు ఆ లక్షణాలు కనిపిస్తాయి. కానీ
దేవుని బిడ్డల యొక్క లక్షణము అది కాదు అంటున్నాడు. అది ఎవరి లక్షణము? సుంకరుల లక్షణం, అన్యజనుల లక్షణం ఉంటుంది. హల్లెలూయా. మరి అటువంటి లక్షణం మనం వంట పట్టించుకున్నాము అని అంటే అప్పుడు మనము దేవుని పిల్లలం అవుతామా? లేదా మనం కూడా సుంకరులు, అన్యజనుల్లాగా తయారవుతామా? చాలా మంది గమనించినట్లయితే చూడండి, మరి కంటి ముందు ఇంకొక సాటి క్రైస్తవుడు కనపడినప్పుడు, కంటి ముందు సాటి దైవజనుడు కనపడినప్పుడు కనీసం వందనం చెప్పరు. కానీ వారికి నచ్చిన వాళ్ళతో అయితే వాళ్ళు వందనం చెప్పకపోయినా 100 సార్లు వందనం చెప్తారు. వాళ్ళ కంట కనబడాలని చెప్పని ప్రయత్నాలు చేసి మరలా మరలా వందనాలు బ్రదర్, వందనాలు పాస్టర్ గారు అని చెప్పి చెప్తుంటారే కానీ మరి దేవుని వాక్యానుసారంగా మనము అందరికీ వందనాలు చెప్పగలుగుతున్నామా? అందరినీ ప్రేమించగలుగుతున్నామా? ప్రత్యేకముగా మనకు విరోధముగా ప్రవర్తించు వారికి మన ప్రేమను పంచామా? అందుకే నేను చెప్తున్నా, ఈ దినాల్లో అతి కఠినమైన పని ఏంటంటే వాక్య ప్రకారంగా జీవించడం. హల్లెలూయా. అందుకే మరి గొప్ప దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారు ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, వాక్యాన్ని చదవాలంటే చదవచ్చు కానీ దాని ప్రకారం జీవించడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పారు. అది చాలా కఠినమైన పని. హల్లెలూయా. నిజంగా ఈ దినాల్లో ఆ వాక్య ప్రకారంగా మనము ప్రవర్తించాలి అంటే చాలా కష్టంగా ఉంటది. కానీ తినగా ఏమవుద్దంట, వేము తీయగైపోద్దంట. వేపాకు కూడా ఏమైపోద్ది? తీయగైపోద్ది. కాబట్టి మనము ప్రయత్నం చేయాలి. మనము వాక్యం ఇలా చెప్తుంటే నేనెందుకు ప్రేమించలేకపోతున్నాను? నేనెందుకు క్షమించలేకపోతున్నాను? నేనెందుకు దాన్ని వాక్య ప్రకారంగా స్వీకరించలేకపోతున్నాను అని మనం ఏం చేయాలి? ప్రతి దినం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే మనల్ని ఏం చేస్తుందంటే అనుదినము నేను అనే అహంకారాన్ని సిలువేసుకోవడానికి కారణంగా మారుస్తుంది. అందుకే పౌలు గారు చెప్తారు, నేను దినదినం చనిపోవచ్చున్నా. దినదినము మనమేంది నేను అనే వ్యక్తిని సిలువేసినప్పుడే ఆ క్రీస్తు వలె మనము శత్రువులు ప్రేమిస్తాం. హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అప్పుడు ఈ కష్టమైన పని మనకేమైపోద్దంటే ఇష్టమైన పనిగా మారుతుంది. అది ఇష్టమైన పనిగా మారడమే కాదు, అది దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 13వ అధ్యాయము 34, 35 వచనాల్లో యేసుప్రభు అంటాడు ఇక్కడ, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు యేసయ్య బిడ్డవని అందరూ తెలుసుకోవడానికి మనము ఒక కవరింగ్ మనం వేసుకోకూడదు. ఇది నేను క్రైస్తవుని అనే విధంగా తెల్లని వస్త్రాలు వేసుకోవడమో, లేకపోతే ఆదివారం రాగానే ఒక నీట్‌గా రెడీ అయిపోవడమో, ఆ! బైబిల్ పట్టుకొని అందరిని తోసుకొని ముందుగా వెళ్ళిపోవడమో, ఇది కాదు మనకు కావాల్సింది. హల్లెలూయా. మనము ప్రేమించడాన్ని బట్టి అందరూ తెలుసుకుంటారంట. ఆమేన్. మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏం తెలుసునా? ప్రేమించడం. హల్లెలూయా. మనము ప్రేమ కలిగి ఉంటే
దాన్ని బట్టి అందరికి అర్థమైపోద్దంట. అబ్బా! ఇతనయ్య దేవుని బిడ్డ. ఈ ఈ ఈమెయ నిజంగా దేవుని కుమార్తె. హల్లెలూయా! ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం కనబరుచుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా! అందుకే చూడండి, మదర్ తెరిస్సా లాంటి గొప్ప దేవుని బిడ్డలు వాళ్ళేం చేశారు? వాళ్ళు ఎక్కడ కూడా క్రైస్తవురాలనేటువంటి మాట ఆమె బహిరంగ చెప్పకుండా ఆమె ప్రేమించిందంట. హల్లెలూయా! ఆమె ప్రేమను పంచింది. ఈ దినాల్లో అదే కరువైపోయింది. ఆ ప్రేమ ఇప్పుడు బయట కాదు కదా, కుటుంబాల్లో కూడా కనపడటం. ఇంట్లో కూడా ఒకరి ఎడల ఒకరికి నిజమైన ప్రేమ లేదు. నిజమైన ఐక్యత రావడం లేదు. అనేక క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమించుకుంటున్నాం అనే టైపు ఒక నటనలో ఉంటున్నారు. ప్రేమ మనకు ఏం నేర్పిస్తుందంటే బాధ్యతను నేర్పిస్తుంది. బాధ్యత. నిజంగా ప్రేమించే వ్యక్తి వారి కోసము ఎంత దూరమైనా నడుస్తాడు. ఎంత భారమైనా భరిస్తాడు. ఏ విధంగా అయినా వారికి మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాడు. బాధ్యతను విస్మరించి మరి అనేక కుటుంబాలు ఏమైపోతున్నాయి? ప్రేమ లేనందువల్ల విడిపోతున్నాయి. ప్రేమ లేనందువల్ల కుటుంబంలో నెమ్మది ఉండడం లేదు. సమాధానాలు ఉండడం లేదు. ప్రేమ దోషములన్నిటిని కప్పుతుందంట. ప్రేమ ప్రతి పరిస్థితిని సరిచేసే శక్తి కలిగింది. హల్లెలూయా! యేసు ప్రభు ఈ లోకాన్ని జయించగలిగింది ప్రేమ చూపించడం ద్వారా. ఇంకా యేసు ప్రభు ఇంకేం చేయలేదు. యేసయ్య చేసిన ప్రత్యేకమైన పని ఏదైనా ఉంది అంటే ప్రేమించడం. హల్లెలూయా! ఆయన ప్రేమించాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మును ప్రేమించినట్లే అన్నాడు ఒకటే మాట. ఏం చెప్తున్నాడు? నేను నిన్ను ప్రేమించాను. దేవుని ప్రేమ మట్టుకే మనలను యేసయ్య యొద్దకు నడిపించింది కానీ, ఇంకా యేసయ్య యొద్దకు రావడానికి నీకెవరు డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే ఇంకేదో సహాయం చేస్తామని చెప్పలేదు. అట్లా కానీ దేవుని దగ్గరికి వచ్చారు అంటే అది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా విడిచి వెళ్ళిపోతారు. దేవుని యొద్దకు మనం రాగలగడానికి ఒకే కారణం ఏంటి? దేవుని ప్రేమను మనం అనుభవించాం. ఆ ప్రేమ నా జీవితంలో ఏం చేసింది? నా జీవితాన్ని మార్చింది. నాకు మారు మనసు అనుభవాన్ని ఇచ్చింది. రక్షణనిచ్చింది. నా కొరకు ఆ ప్రేమను కనపరచడానికి యేసు నా పాప భారం అంతటిని శిలువ మీద భరించుట ద్వారా నన్ను ఒక నూతనమైన సృష్టిగా చేశాడు. హల్లెలూయా! ఆ నూతన సృష్టిగా నువ్వు మారినట్లయితే నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. హల్లెలూయా! అంతే. నూతన సృష్టిలుగా మారని వారిలో ఏముంటదంటే ద్వేషం ఉంటది. నూతన సృష్టిలుగా మారిన వారిలో ప్రేమ ఉంటది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి ప్రేమ మనలో పొంగి పొర్లుతూ ఉన్నప్పుడే మనము దేవుని కుమారులమవుతామంట. దేవుని బిడ్డలమవుతాం. ఆ ప్రేమ మనకు బాధ్యతను కలగజేస్తది. బాధ్యత కలిగి మనము జీవించేందుకు మనకు కృపనిస్తది. అందుకే ప్రేమ కలిగిన వారిగా ఉంటే మనమేమవుతామంట? శిష్యులమవుతాం. హల్లెలూయా! శిష్యులంటే ఏంటి? గురువును పోలి జీవించను వాడే శిష్యుడు. మనకందరికి మాదిరి ప్రభువైన యేసయ్య. ఆయన పోలి మనం జీవించాలి అంటే, ఆయన పోలి మనం జీవిస్తున్నామంటే, మనము ఏం చేయగలమంటే ప్రేమించగలం అంతే. క్రైస్తవుని దగ్గర ఉండవలసింది ప్రేమ. ఉండకూడనిది ఏందంటే శత్రుత్వం, పగ. అది. ఇవి మన శత్రుత్వము అనేది మనలో ఉంది అంటే ప్రేమ మనలో నిలవదు. ప్రేమ ఉండే వాడి దగ్గర ద్వేషం ఉండదు. హల్లెలూయా! ప్రేమ కలిగిన వాడు దేవుని కుమారుడు అవుతాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాడన్నాడు యేసయ్య ఒకటే మాట. ప్రేమ లేనివాడు నా వాడు కాదు. హల్లెలూయా!
మరి ఇంకా దేవుని వాడు కాకపోతే ఎవరి వాడవుతాడు? మరొకడు ఇంక మిగిలింది దుష్టుడు ఒకటే. దుష్టుని సంతతి అయిపోతాడు. కాబట్టి ఈ దినము నేను ప్రేమిస్తున్నానా? ప్రేమ కలిగి ఉన్నానా? ప్రేమ కలిగి నేను జీవిస్తున్నానా? శత్రువుని ప్రేమించగలుగుతున్నానా? హింసించే వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానా? హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 14 వరకు మనం చదువుదాం. 12 నుంచి 14 వరకు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని పరిపూర్ణులుగా మార్చగలిగేది ఏది అంటే ప్రేమ. ప్రేమ మట్టుకే నిన్ను సంపూర్ణంగా క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకుపోగలదు. అట్టి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో పలు విధాలైనటువంటి శోధనలు ఎదుర్కొంటాం కంపల్సరిగా. కానీ ఆ ప్రేమ వాటన్నిటినీ జయించగలదు. యేసు ప్రభు ప్రేమ చేత ఈ లోకాన్నే జయించాడట. హల్లెలూయా. ఆయన శత్రువులు కూడా ఆయన ప్రేమను అనుభవించగలిగారు. ఆయన ఎంత ప్రేమమయుడనేది యేసు ప్రభు శిలువ మీద వారందరి నిమిత్తం ప్రార్థించి తన ప్రేమను కనపరిచాడు. హల్లెలూయా. అంతేకాకుండా మరి తనని ఎంతో ప్రేమించినటువంటి తన తల్లి అయినటువంటి మరియా మరి శిలువ దగ్గర రోధిస్తున్నప్పుడు ప్రేమ యొక్క బాధ్యతను శిలువ దగ్గర ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి తన కుమారుడుగా మరి ఇక ఉండలేనని ఎరిగి ఆయన ఏం చెప్తున్నాడు? మరి యోహాన్ని పిలిపించి, అమ్మా ఇకపై ఇతనే నీ కుమారుడు, ఈమెనే నీకు తల్లి అని యోహాన్తో చెప్తాడు. హల్లెలూయా. అంటే ప్రేమ యొక్క బాధ్యత లేదా పరిపూర్ణత యేసు ప్రభువులో కనిపిస్తుంది. అది ఈ దినమున మన కుటుంబాల్లో కనిపిస్తుందా? మనము బాధ్యత కలిగినటువంటి ఒక తల్లిగా ఉన్నామా? తండ్రిగా ఉన్నామా? బాధ్యత కలిగినటువంటి భార్యగా, భర్తగా మనం ఉంటున్నామా? మనం బాధ్యత కలిగినటువంటి మరి పెద్దవారిగా ఇంట్లో ఉంటున్నామా? బాధ్యత కలిగినటువంటి ఉద్యోగంలో మనం ప్రేమ కలిగి ఉంటున్నామా? ప్రతి విషయంలో మనల్ని ఒక పరిపూర్ణతలోనికి తీసుకుపోగలిగింది ప్రేమ మట్టుకే. యేసు ప్రభు ప్రేమ కలిగిన వ్యక్తిగా, ఆయన ప్రేమ స్వరూపిగా తన బాధ్యతను అద్భుతంగా నెరవేర్చాడు. హల్లెలూయా. మరి ఈ దినమున ఆయనను అనుసరిస్తున్నటువంటి బిడ్డలుగా, దేవుని కుమారులు అని పిలువబడుతున్న వారుగా, యేసయ్య శిష్యులు అనేటువంటి పేరు మనం కలిగి ఉండి, అనగా క్రైస్తవులు అనే పేరు ఎవరికి వచ్చిందంట? మొట్టమొదట ఆయన శిష్యులకి క్రైస్తవులు అనే పేరు వచ్చింది. కాబట్టి క్రైస్తవులు అనేవాళ్ళు విశ్వాసులు కాదు, విశ్వాసుల నుంచి శిష్యులుగా మనం మారాలి. హల్లెలూయా. యేసు ప్రభువు అదే చెప్తాడు. అప్పుడే మీరు నాకు శిష్యులు అవుతారు, దేవుని కుమారులు అవుతారు. హల్లెలూయా. కాబట్టి మనలో పరిపూర్ణత, యేసు యొక్క సంపూర్ణత రావాలి అంటే మనం ఏం చేయాలంట? ప్రేమను ధరించుకోవాలి. హల్లెలూయా. నేను ప్రేమను ధరించుకుంటాను, నీ ప్రేమతో నన్ను నింపండి అని మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. అట్టి ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఆ ప్రేమ దేవుడు మట్టుకే ఇవ్వాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనము దేవుని వాక్యం ఏదో చెప్తుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా
దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది. హల్లెలూయా! దేవుని ప్రేమంట పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణం మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. మన హృ మనలో కోపం వచ్చిన ప్రతిసారి మరి ఒక బిందెతో నీళ్లు కొట్టినట్టు దేవుడు ఏం చేస్తాడు? ప్రేమనెత్తి కొడతాడు మన మీద. కడిగేసే విధంగా, మన ద్వేషం, పగ వెళ్ళిపోయే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమను కుమ్మరిస్తాడంట మన మీద. హల్లెలూయా! ఆయన ప్రేమ మన మీద ఒక్కసారి కుమ్మరించబడగానే మనలో ఉన్నటువంటి ఆ కోపము, మనలో ఉన్నటువంటి పగ ఇవంతా కూడా ఒక్కసారి కొట్టుకొని వెళ్ళిపోతాయి. కొట్టుకొని వెళ్ళిపోగానే అప్పటి వరకు ఉన్నటువంటి మన కోపము, మన పగ పక్కకి వెళ్ళిపోయి మనం ప్రేమించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియ. అది మనుషుల వల్ల కలగదు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది దేవుని ప్రేమను కుమ్మరిస్తాడంట. దేవుని ప్రేమకు మానవ ప్రేమకి ఏంది తేడా అంటే, మానవ ప్రేమ స్వార్థపూరితమైనది. మానవ ప్రేమ ఏదో ఆశించే ప్రేమిస్తుంది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది నీ యొద్ద ఏమీ దొరకకపోయినా ప్రేమిస్తుంది. అన్నీ ఉన్నా ప్రేమిస్తుంది. ఎప్పుడు ప్రేమిస్తుంది. అది దేవుని ప్రేమ. హల్లెలూయా! అట్టి ప్రేమ ఎవరు మన హృదయాల్లో కుమ్మరించగలరు? అట్టి ప్రేమ నువ్వు ఎలా చూపించగలవు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే నీలో అట్టి ప్రేమను ఉంచుతాడు. అట్టి పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడు నింపబడి ఉంటామో, మన హృదయములో ఆ ప్రేమ కుమ్మరించబడి మనము శత్రువుని చూసినప్పుడు ప్రేమిస్తాం. హింసించే వాళ్ళని చూసినప్పుడు ప్రార్థన చేస్తాం వారి కొరకు. హల్లెలూయా! ఆ ప్రేమ మనం బాధ్యత కలిగి జీవించేందుకు సహాయం చేస్తుంది. మనకు అప్పగించబడిన ఏ బాధ్యతలో అయినా కూడా, ఏ బాధ్యత, నీకు ఏ బాధ్యత దేవుడు ఈరోజు ఇచ్చి ఉన్నాడు? ఎటువంటి బాధ్యత? మరి లోకపరంగా ఏ బాధ్యత ఇచ్చాడు? కుటుంబ పరంగా ఏ బాధ్యత ఇచ్చాడు? దేవుని విషయంలో నీకు నీ బాధ్యత ఏంటి? ప్రతి బాధ్యతలో అప్పగించబడిన ప్రతి పనిలో కూడా మనము నమ్మకంగా నిలబడతాం. నమ్మకస్తులుగా నిలబడతాం. ఎప్పుడు ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు. ఆ దేవుని ప్రేమ లేకపోతే మనం చేసేదంతా నటనే. మనమంతా కూడా నటిస్తూ ఉంటాం. ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటాం. అది నటన అనేది ఒకరోజు బయటపడిపోతుంది. దాన్ని బట్టే లోకం ఏమనుకుంటది? ఈమె దేవుని బిడ్డ కాదయ్యా! ఈయన దేవుని బిడ్డ అనుకున్నాం. కాదు ఇతను అని అంటారు. అదే నువ్వు స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ కలిగి ఉన్నావనుకో, నిన్ను నిరంతరం మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు. దానికంటే అధికంగా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా! అట్టి ప్రేమ కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, పొరుగు వారిని ప్రేమించి నాయనా, శత్రువుని ద్వేషించే స్వభావం లోక సంబంధమైంది. కానీ దేవుని కుమారులు అయిన మేమునైనా శత్రువుని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం. ఈ అంచె దినాల్లో ప్రేమ కరువైన వారిగా మేము ఉంటున్నాం నాయనా. తండ్రి, మానవుల్లో దినదినము దేవుని స్వభావమైన ప్రేమ కరువైపోతుంది. తండ్రి, ఇటువంటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేయండి. మీరు మాలో ఆ దేవుని ప్రేమను కుమ్మరించు. దేవుని ప్రేమతో మమ్మల్ని నింపి పరిపూర్ణతలోనికి నడిపించయ్యా. తండ్రి, మేము మాకు విరోధంగా ఉన్న వారిని ప్రేమించడం ద్వారా వారిని ప్రభు యొద్దకు నడిపించగలగాలి. వారిలో మరి ఉన్న ద్వేషం తొలగించబడి వారు కూడా క్రీస్తు సాక్షులుగా మార్చే విధంగా నాయనా, మీరు పరిపూర్ణతకు ఆధారమైనటువంటి దేవుని ప్రేమతో మా జీవితాన్ని నింపమని, మరి నీ శిష్యులుగా, నీ కుమారులుగా, నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించేందుకు మా కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.